గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్, పర్టికులర్గా నేను ఈ లైన్ ప్రస్తావించడానికి కారణం ఏంటంటే, మీరు మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడతారు, పేలాల్సిన దగ్గర గన్నులాగా పేలుతారు. అలాగే క్షమాపణ చెప్పాల్సి వస్తే అంతే క్లీన్గా, అంతే నీట్గా క్షమాపణ చెప్తారు. నేను వేరే ఉద్దేశం కోసమో, వ్యూస్ కోసమో దీన్ని ప్రస్తావించట్లేదు. జరిగిన ఇష్యూలో, మహేష్ బాబు గారి ఇష్యూలో అది సడన్గా జరిగిపోయింది. కానీ మీరు క్షమాపణ చెప్పిన తీరు, తెలియక ఎవరి మనసులో అయినా నొప్పించుంటే క్షమించండి లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను ఇలా అన్నాను, ఇది తప్పు, సారీ, అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాను. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కూడా చాలా తక్కువ సమయంలో దాన్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ గుణం ఎలా అలవాటైంది? కాదండి, మన మనుషులం కదా, మన దేవుళ్ళం కాదు కదా. ఖచ్చితంగా పొరపాట్లు ఉంటాయి, తప్పులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. రామవ్యవస్థలో డైలాగ్ ఉంటుంది, దెబ్బ తగిలినప్పుడు జంతువు అయినా ఏడుస్తుంది, శరీరానికి దెబ్బ తగిలితే జంతువు కూడా ఏడుస్తుంది, కానీ పక్కోడికి దెబ్బ తగిలినప్పుడు ఏడ్చేవాడే మనిషి. సార్, ఎనీ యానిమల్ సొంత బాడీకి అయినప్పుడు ఏడవడం కామన్. బట్ ఎవరికైనా బాధ వచ్చిందంటే మన కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి కదా. ఇందాక మీరు చెప్పిన సిచ్యువేషన్ రిలేట్ అవ్వడం కానీ, లేకపోతే ఎవడో ఒక చిన్న పిల్లవాడు వర్షంలో అడుక్కుంటున్నాడు అనుకోండి, మనకు తెలియకుండా మనం ఎమోషనల్ అయిపోతాం. అది మనిషి తత్వం, మనిషి గుణం. ఆ నేచర్ పుట్టుకుతున్న డైరెక్టర్లు కనుక అందరం ఒకటేసారి పుడతాం, ఒకటేలాగా పుట్టిన వాళ్ళం కదా. పుట్టంగా నేను యాక్షన్ కట్టాను కదా హాస్పిటల్లో. సో సినిమా డైరెక్షన్ చేసినప్పుడు డైరెక్టర్, మిగతా విషయాలప్పుడు మనం మానవ మనోభావాలు కానీ, ఉద్వేగాలు కానీ అవన్నిటిని రెస్పెక్ట్ చేయాలి డెఫినెట్గా. ఎవరు ఏ డైరెక్టర్ అలాగా పుసుకున కావాలని చెప్పి తెలియకుండా పెట్టినా, కామెంట్ పెట్టినా ఏ ఫ్యాన్స్కైనా కోపం వస్తుంది. సో పొరపాటు జరిగింది. అది మళ్ళీ చాలామంది, కొంతమంది ఫేక్ ఏ అది ఇది అనుకున్నారు. కాదండి, అది పొరపాటున నేనే చెప్పానని. అంటే నేనేమనుకుంటానంటే, నా ఇంటెన్షన్ కరెక్ట్ కానప్పుడు, అంటే నా ఇంటెన్షన్ కరెక్ట్గా ఉన్నప్పుడు, నా ఇంటెన్షన్లో తప్పు లేనప్పుడు, నా ఉద్దేశం లేదా నా ఇంటెన్షన్ కరెక్ట్గా లేనప్పుడు మనకు భయం ఉంటుంది. నా ఇంటెన్షన్ కరెక్ట్ అయినప్పుడు, నా ఉద్దేశం అది కానప్పుడు సారీ చెప్పడానికి చాలా ధైర్యంగా ఉంటుంది. కరెక్ట్. నాకు సారీ చెప్పడానికి నేనేం గొప్ప ఉండో లేదా ఇంకా చాలా ఉత్తమం ఉండో అని చెప్పుకోవట్లేదు. ఆ ధైర్యం నాకు ఉంటుంది. ఈ విషయంలో మనది తప్పు జరిగింది అన్నప్పుడు మొహమాటం లేకుండా సారీ చెప్పడం కాదు, అవసరమైతే తలకాయ తీసేట్లే అవతల వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టడానికైనా రెడీ. ఎందుకంటే మన తప్పు మనం తెలుసుకున్నాను అని చెప్పే ఉద్దేశం, ప్లస్ నేను చేసింది మీకే కాదు నాకు నచ్చలేదు అని చెప్పే ఒక పద్ధతి. అది బేసిక్గా అది ఎందుకు చేసాము, పొరపాట్లు చేసాము, స్పీడ్లో చేసాము, ప్రెషర్లో చేసాము, అవన్నీ తర్వాత ఆ ఎక్స్ప్రెషన్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అకౌంటబిలిటీ నేను తీసుకుంటా. నేను అందుకే ఒకసారి రామవ్యవస్థ ఫ్లాప్ అయిన ఈవినింగ్, ఈ ఫ్లాప్ దిల్ రాజు గారు కానీ ఎన్టీఆర్ గారు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, నాకు వాళ్ళు నేను చెప్పింది కోఆపరేట్ చేశారు, దిస్ ఫ్లాప్ బిలాంగ్స్ టు మీ అని చెప్పాను. ఇప్పుడు మిరపకాయలు, గబ్బర్ సింగ్లు, డీజేలు వచ్చినప్పుడు నావి అని, మిస్టర్ బచ్చన్లు, షాకులు వచ్చినప్పుడు నావి కాదు అని ఇంకోళ్ళకి తోసేస్తే దాన్ని ఏమంటారు, తల్లికి కానీ తండ్రికి కానీ అంగవైకల్యంతో పుట్టిన పెట్టి కూడా తన బిడ్డే. నేను డిజోన్ ఎలా చేసుకుంటాం మన సినిమాని? ఒక రిజల్ట్ తప్ప ఆ విషయంలో అన్నీ మనం ప్రేమించి చేసినాయి కదా. కరెక్ట్. ఒక రిజల్ట్ ఒకటే మనకు నచ్చలేదు, మిగతా అన్నీ మనకు నచ్చినాయి. అంత మాత్రం చేత సినిమాని డిజోన్ ఎలా చేసుకుంటాను నేను? సో పొగడ్తలు తీసుకున్నప్పుడు విమర్శలు తీసుకునే ధైర్యం, మెచ్యూరిటీ నాకు ఉంది అన్న ఫీలింగ్. మిస్టర్ బచ్చన్కి సంబంధించి, ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి ఒక చిన్న కన్వర్జేషన్ ఉంది సార్ నా దగ్గర. మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్కి ముందు ప్రింట్ అండ్ వెబ్ ప్రెస్ మీట్ జరిగింది ప్రొడ్యూసర్ వాళ్ళ ఆఫీస్లో. అప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. ఓకే సార్, మీరు చేంజెస్ చేశారు అని చెప్పి చెప్తున్నారు, కానీ ఫస్ట్ హాఫ్ వరకు హీరో క్యారెక్టరైజేషను అంటే మీరు చెప్పారు ఈ రైడ్ ఇదంతా సెకండ్ హాఫ్లోనే స్టార్ట్ అవుద్ది, ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎంగేజింగ్గా వెళ్ళొద్దు అని చెప్పారు. అది ఎందుకు చెప్పారంటే, నేను దానికి ముందు ఒక క్వశ్చన్ అడిగాను. రవితేజ గారిని ఆయన జానర్లో ఎనర్జీగా చూసి చాలా రోజులైంది, ఇది కూడా మళ్ళీ రైడ్ సీరియస్గా ఉంది అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగితే, రైడ్స్ కానీ ఆ సినిమాలో ఉండే సీరియస్ టోన్ అంతా సెకండ్ హాఫ్లో వస్తుంది, ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది అని చెప్పి మీరు చెప్పారు. మీరు చెప్పింది కరెక్ట్ కూడా, కానీ సెకండ్ హాఫ్ ప్లేస్ అవ్వలేదు. ఉస్తాద్కు సంబంధించి కూడా మీరు వేరే ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు పోలీస్ డ్రెస్ వేసుకునేది సెకండ్ హాఫ్లోనే, ఫస్ట్ హాఫ్ అంతా వేరే టోన్లో, ఎనర్జీ టోన్లో, ఫ్యాన్స్కి ఎలాగో అలా ఉంటుంది. ఈసారి కాన్ఫిడెంట్గా ఉన్నారా సార్? అంటే మిస్టర్ బచ్చన్ రైటింగ్ సైడ్ చాలా సెకండ్ హాఫ్ డిసప్పాయింటెడ్. అండ్ మెయిన్ సెకండ్ హాఫే. నేను సినిమా ఫ్లాప్ అయినా సరే నాకు మిస్టర్ బచ్చన్ ఫస్ట్ హాఫ్ చాలా ఇష్టం. సెకండ్ హాఫ్లో అనుకున్న స్థాయిలో రైటింగ్ రాలేదు, కుదరలేదు. కొన్నిసార్లు సీన్లు కూర్చోవు.
దీంట్లో పోలీస్ క్యారెక్టర్ మళ్ళీ ఏం చూస్తాం చాలామంది అడిగినప్పుడు చెప్పా బాబు ఓన్లీ ఇంటర్వెల్ బిఫోరే మీకు పోలీస్ క్యారెక్టర్తో కనబడతారు, అప్పటి వరకు వేరే డ్రెస్సింగ్ వేరే స్టైల్ ఉంటుంది అని చెప్పాను. దానికి దీనికి ఎనర్జీకి సంబంధం లేదు బేసిక్గా. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ సినిమా సెకండ్ హాఫ్ సరిగ్గా లేదు కదా అని చెప్పి ఈ సినిమా అంతా ఎలా వర్క్ చేసాం, ఈసారి అక్కడ సెకండ్ హాఫ్ అలా నేను పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అని ప్రతిసారి క్యాంపెయిన్ చేస్తామంటే దాని ఉద్దేశం విలన్తో పంచ్ డైలాగ్లో ఫైట్లోని కాదు. ఆయన యొక్క చేసే ఇంటెన్స్ ఎమోషన్ సీన్స్ సెకండ్ హాఫ్లో ఎక్స్ట్రాడనరీగా ఉంటాయి. యాక్చువల్గా దేవిశ్రీ ప్రసాద్ గారు కొన్ని నెలల ముందు వేరే సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నాకు హరీష్ శంకర్ 2 సీన్లు చూపించాడు, మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే అందరూ చెప్పేదే అదిరిపోయింది, పగిలిపోయింది, ఇలా అందరూ చెప్పినట్టే నేను చెప్తున్నాను మీరు అనుకోవద్దు, ఆ సీన్స్లో ఉన్న ఇంటెన్స్ ఎమోషన్ అద్భుతంగా తీశారు, చాలా బాగా వచ్చిందని చెప్పి ఫస్ట్ రోజు ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు అప్పటికి సినిమా మీద అంటే ఓపెన్గా చెప్తున్నాను, ఈ ప్రాజెక్ట్ మీద కాస్త నెగిటివ్ ఉండింది. ఎందుకంటే ఇది పోలీసోడు రీమేక్ అనుకోని భ్రమలో కొంతమంది ఉండి ఒక రకమైన నెగిటివ్ ఉండింది. మొట్టమొదటిసారి దాన్ని తీసేసిన వ్యక్తి దేవిశ్రీ ప్రసాద్. మీరు చూసారు ఆ వీడియో? అది చూశాను. తర్వాత చాలా మంది ఫ్యాన్స్కి నమ్మకం వచ్చింది. తర్వాత ఇంకా ఎలాగో ప్రమోషన్ వీడియోస్ అన్ని స్టార్ట్ అయిన తర్వాత మొత్తం మారిపోయింది. ఈ రోజు భయంకరమైన బజ్ వచ్చేసింది. సో బట్ దేవిశ్రీ ప్రసాద్ మధ్యలో అందుబాటులోకి రాకపోవడం లోటుగా భావిస్తున్నారా? దేనికి అందుబాటులోకి రాకపోవడం? నిన్న సాంగ్ కూడా దేవిశ్రీ ప్రసాద్ కదా, బీజేపీ. అవునండి, మా టైం లెస్ మ్యాచ్ లేదు, నేను హైదరాబాద్లో ఉండి చేయాల్సిన పరిస్థితి. అది లోటుగా భావిస్తున్నారు? నేను హైదరాబాద్లో ఉండి చేయాల్సిన పరిస్థితి. ఓకే, ఎందుకంటే ప్రీపోన్ చేసాం కాబట్టి దేవిశ్రీ ప్రసాద్ గారు చెన్నైలో చేస్తారు, తమన్ ఇక్కడ చేస్తారు. ఓకే, తమన్ గారు చేస్తున్నారు. సో వర్క్ ఫుల్గా అవ్వలేదు. దేవిశ్రీ ప్రసాద్ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నారు. అందుకే ఆల్మోస్ట్ ఆయన మైండ్లో బ్యాక్గ్రౌండ్స్ గారు అయిపోయింది. అంటే ఒకసారి స్క్రిప్ట్ రాసిన తర్వాత మన మైండ్లో ఏం చేస్తాం తెలిసినప్పుడు సినిమా ఆఫ్ ద వర్క్ అయిపోయింది అంటారు. అలా ఒక మ్యూజిక్ డైరెక్టర్ సినిమా చూసిన తర్వాత తనకి ఎక్కడెక్కడ తన ఆల్రెడీ ఉన్న సాంగ్స్ ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎక్కడ ఏ టౌన్లో వస్తాయి, ఎక్కడ వైలిన్లు వస్తాయి, ఎక్కడ కోరస్లు వస్తాయని చెప్పి తన మైండ్లో అయిపోయింది వర్క్. ఆ తర్వాత ఆయన టైం లైన్ మేము మ్యాచ్ చేయలేకపోయాం కాబట్టి తమన్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అది ఆయనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి సంగీతం దేవిశ్రీ ప్రసాద్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్, వాళ్ళిద్దరు మ్యూజిక్ డైరెక్టర్ కంటే కూడా నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. హరీష్ చాలా ప్రెషర్లో ఉన్నాడు, ఈసారి ప్రీపోన్ అయిన సినిమా మనం సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళిద్దరు నాకు కుడి భుజం ఎడమ భుజాలు నిలబడ్డారు కాబట్టి చాలా గర్వంగా ఉంది. మేము చెన్నై వెళ్ళినప్పుడు అందరం కలిసి సినిమాలకు వెళ్తాం. అవునా? నేను తమన్తో పనిచేసినప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు, నేను దేవిశ్రీ ప్రసాద్ దగ్గరికి వచ్చినప్పుడు తమన్కి ఫోన్ చేసి, బాబు ఇంకా కీబోర్డ్ అని కట్టేయండి పలానా టైం కల్లా సెకండ్ షో ఇక్కడ పెలాజియో అని ఒకటి ఉంటుంది మల్టీప్లెక్స్. చాలాసార్లు తమన్ టీము దేవిశ్రీ ప్రసాద్ టీం కలిసి మేము సినిమాలకు వెళ్ళడం, డిన్నర్కి వెళ్ళడం. చెన్నైకి వెళ్తే అదొక మ్యూజికల్ నైట్స్లా ఉంటుంది మాకు చాలా. అండ్ తమన్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ రాకుండా దేవిశ్రీ ప్రసాద్కి బొమ్మరిల్కి దానికి కీబోర్డ్ ప్లేయర్గా వర్క్ చేశాడు. తమన్ రెస్పెక్ట్స్ దేవిశ్రీ ప్రసాద్ లాట్. అండ్ దేవిశ్రీ ప్రసాద్ కూడా మనకు ఇంటర్వ్యూలో అనిరుద్ధ్ మ్యూజిక్ గురించి, తమన్ ఓజీ మ్యూజిక్ గురించి చాలా గొప్పగా చెప్పాడు.